అనంతపురం బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనము బత్తాయి ధరలు గమనించినట్లయితే అనంతపురంలో రేట్లు పెరుగుతూ ఉన్నాయండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని కాయలు కోసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఎంతవరకు మనకు మార్కెట్ వచ్చింది, అసలు మనకు ఇప్పుడు మన 14వ తేదీ మనకు రేట్ పెరిగిందండి మనకు చీనీ బత్తాయి. ఎందుకంటే ఢిల్లీలో మనకు మార్కెట్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది, కావున మన అనంతపురం కాయకి ఫుల్ డిమాండ్ అయింది. మ్యాక్సిమం మనకు టన్ను వచ్చేసి ఢిల్లీలో 70 చిల్లర పోతుందండి మనకు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు అనంతపురంలో పండించే చీనీ, నిమ్మ, బత్తాయి ప్రతి ఒక్క రైతు సోదరుడు మీకు ఎటువంటి సందేహాలు ఈ నెంబర్ కాల్ చేయండి. అలాగే మీరు చీనీ బత్తాయి రైతు అయితే ఈ నెంబర్కు మీరు మెసేజ్ చేయండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. ఇంకోసారి నెంబర్ చెప్తాను చూడండి, 6303769324 6303769332 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. అలాగే లేకుంటే మీరు ఈ నెంబర్కు మీరు మెసేజ్ చేయండి. చిన్న రైతుని ఒక గ్రూప్లో యాడ్ చేస్తానండి, చిన్న చెట్ల గ్రూప్లో. ఓకే సార్, ఈరోజు మనకు బత్తాయిలో మనం గమనించినట్లయితే స్టార్టింగ్ 8,000 నుంచి స్టార్ట్ అయిందండి మనకు అనంతపురం మార్కెట్లో. మనకు సరుకు తక్కువ అయ్యే కొద్దీ మన రేటు పెరిగిందండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని మనకు రేట్ వచ్చి టాప్ రేట్ వచ్చి మనకు 52,000 పోయిందండి టన్ను. కావున మధ్యస్థ రేట్ వచ్చి మనకు 30,000, 35,000, 45,000 దాకా పోయింది. ఎందుకంటే ఇప్పుడు రేటు పెరుగుతూ ఉందండి. ఎందుకంటే మనకు అనంతపురం బత్తాయికి మనకు ఢిల్లీలో మార్కెట్లో డిమాండ్ ఎక్కువైంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని మీకు చీనీ గురించి ఎటువంటి సందేహాలున్నా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు చీనా రైతు అయితే మీకు మీ గ్రూప్లో యాడ్ చేస్తాను, ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీ తోటి రైతులు కూడా వీడియోలు షేర్ చేయండి. ఇప్పుడు ఈరోజు వచ్చి టాప్ రేట్ వచ్చి మనకి 52,000 పోయిందండి. ఎందుకంటే మన ఢిల్లీలో మన అనంతపురం కాయకు చాలా డిమాండ్ ఉంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు కాయ సైజ్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే కాయ షైనింగ్ కానీ కాయ క్వాలిటీ కానీ మీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే చీనీ, నిమ్మకు ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.